వర్షాధారంగా సాగు చేసే రైతులు జూలై, ఆగస్టు ప్రాంతాల్లో ఎదబెట్టి సాగు చేయడం జరుగుతుంది. ఎదబెట్టడానికి ఎకరానికి 2.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. ముఖ్యంగా ఎదబెట్టే రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఎప్పుడైతే మనం విత్తన శుద్ధి చేస్తామో విత్తన శుద్ధి చేయడం ద్వారా తొలి దశలో అంటే సుమారు 30 రోజుల వరకు కూడా మనకి ఈ పైరును ఆశించేటువంటి రసం పీల్చే పురుగుల బారి నుంచి, తెగుళ్ళ నుంచి కూడా రక్షణ కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. 1 కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోపిరిడ్ మరియు 3 గ్రాముల క్యాప్టాన్తో విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఎక్కడైతే విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళు ఆశించే ప్రమాదం ఉందో అటువంటి ప్రాంతాల్లో 1 కేజీ విత్తనానికి 150 గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ని 1 లీటర్ నీళ్ళలో కరగపెట్టి విత్తనాన్ని అందులో 20 నిమిషాలు ఉంచి ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టుకొని 1 కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోపిరిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇమిడాక్లోపిరిడ్తో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలంటే తగినంతవంటి జిగురు మామూలు గమ్మైనా సరిపోతుంది. ఈ జిగురు బాగా పట్టించి ఇమిడాక్లోపిరిడ్ మండితో కనుక మనం విత్తనాన్ని బాగా ఒక పాలిథిన్ కవర్లో వేసి షేక్ చేసినట్లయితే విత్తనం ఈ జిగురు మందు ఉండడం వల్ల ఈ ఇమిడాక్లోపిరిడ్ మందు మనకి విత్తనానికి అంతా కూడా బాగా అంటుకుంటుంది. ఆ తర్వాత విత్తనాన్ని నీడలో ఆరబెట్టి ఆ తర్వాత మళ్ళీ 3 గ్రాముల క్యాప్టాన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇట్లా విత్తన శుద్ధి చేసుకున్న విత్తనం మనం వారం 10 రోజుల లోపల నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రైతులు విత్తనం శుద్ధి చేసుకుని రెడీగా పెట్టుకున్నట్లయితే తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే మనకి విత్తనం వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి. జూన్ మాసంలో మనకి తొలకరి వర్షాలు రావడం జరుగుతుంది. ఈ తొలకరి వర్షాలు పడిన వెంటనే పచ్చిరొట్ట పైర్లను ఉంటే జనుము, జీలుగా, పిల్లి పెసర, అలసంద పైర్లని మనం వేసుకొని అవి పూత దశకు రాకముందే కనుక మనం నేలలో కలిగి దున్నుకున్నట్లయితే నేలలో తగినటువంటి సేంద్రీయ పదార్థం మనకి అందించడానికి వీలవుతుంది. ఆ తర్వాత విత్తనం వేసుకునేటప్పుడు ఆఖరి దుక్కులు దున్నుకున్న తర్వాత ట్రైకోడర్మాతో శుద్ధి చేసినటువంటి ఈ పశువుల ఎరువుని అంటే 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 2 కిలోల ట్రైకోడర్మా విడితో కలిపి పంట వేసుకునే ముందు నేలలో ఎదజల్లి ఆ తర్వాత మనం విత్తనం వేసుకున్నట్లయితే ఇట్లా 2-3 సార్లు సంవత్సరాలు కనుక మనం ఈ పద్ధతి పాటించినట్లయితే మనకి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, ఎండు తెగులు బారి నుంచి కాపాడుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. ఎకరం విత్తనానికి ఎదబెట్టాలంటే ఎకరానికి 2.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఇట్లా విత్తనం శుద్ధి చేసుకున్న విత్తనాన్ని తేలికపాటి నెలలో ఎర్ర నెలలో కానీ అట్లా అయితే సాలుకి మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. నల్లరేగడి నెలలో సాలుకి మధ్య 70 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలండి. అట్లాగే ముఖ్యంగా కలుపు నివారణ కోసము ఎకరానికి 750 ml పెండిమిథిలిన్ స్టాంప్ ఎక్స్ట్రా అనే మందుని మనం విత్తనం వెంటనే కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో మనకి అంటే నాటిన తర్వాత 20-25 రోజుల వరకు కలుపు రాకుండా మనం కాపాడుకోవచ్చు.